హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దుర్గా రెసిపీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా, ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై అనేది చాలా స్పైసీగా, అందరికీ నచ్చే విధంగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ, రసం పెట్టుకున్నప్పుడు కానీ చికెన్ ఫ్రై అనేది నంచుకుని తింటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూడండి. 3 ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని నేను కట్ చేసేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. చికెన్ ఫ్రైలోకి వేసే తడి మసాలా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. 50 గ్రామ్స్ అల్లం అనేది తీసుకున్నాను. అందులో ఒక 2 గుప్పెట్లు ధనియాలు కూడా తీసుకున్నాను. 3 మరాఠీ మొగ్గ, అలాగే 4 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే ఒక చిన్న అనాస పువ్వు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని రెబ్బలు ఒలిచేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ ఫ్రై మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఇంత మసాలా వేస్తారా అని మీరు డౌట్ రావచ్చు. ఇంత మసాలా అనేది వేయము. కాకపోతే మేము ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ అనేది చేసుకొని మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇంత ఎక్కువ క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నాను. మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పాను మీకు. మసాలా అనేది చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ కూడా నేను 1/2 kg చికెన్కి సరిపడా మాత్రమే నేను మీకు మెజర్మెంట్స్ అనేది చెప్తున్నాను. 1/2 kg చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్లో ఎలా వేగినాయో. ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను చికెన్ ఫ్రైలో. మీరు రుచికి సరిపడా ఎంతైతే సాల్ట్ అనేది వేసుకుంటారో అంత వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చితో పాటు అలాగే 2 టేబుల్ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుకోండి ఒకసారి. ఇవన్నీ మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్స్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ మసాలా అనేది సరిపోతుంది. మసాలా వేసిన తర్వాత చికెన్లో ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా మంచిగా ఇలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుంటాం. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు స్పైసీగా తినేటట్లయితే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ముక్కలకి కారం మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుని మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. లాస్ట్లో ఇప్పుడు వేయించిన పల్లీలు అనేవి చికెన్ ఫ్రైలో యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను ఒకసారి రెసిపీ అనేది చూపించాను. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.